అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. విశాఖపట్నం జిల్లాలో ఒక తీవ్ర కలకలం రేపేటువంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పెందుర్తి మండలం దుగ్గవానిపాలెంలో ఒక యువకుడు నడి రోడ్డు పైన యువతి పైన కత్తెరతో దాడికి తెగబడ్డటువంటి ఘటన అక్కడ అందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు చెప్పినటువంటి ప్రాథమిక విచారణ ప్రకారం పాయకరావుపేటకు చెందినటువంటి ఒక యువకుడి పైన గతంలో ఒక పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి వివాదం మళ్ళీ తెరపైకి రావడంతో దుగ్గవానిపాలెంలో ఉన్నటువంటి సదరు యువతితో ఆ యువకుడికి తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. మాటా పెరిగి వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయినటువంటి ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తెరతో అక్కడ ఒక్కసారిగా ఆ యువతి మెడపైన దాడికి తెగబడ్డాడు. కత్తెరతో బలంగా పడవడంతో ఆ యువతి మెడ భాగంలో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇక యువతి అరుపులు విన్నటువంటి అటువైపు వెళ్తున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తీవ్రంగా గాయపడినటువంటి బాధితురాలని వెంటనే విశాఖపట్నంలోని కేజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి కేజీహెచ్ ఆసుపత్రుల్లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుంది. ఆమెకు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైనటువంటి వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. ఈ ఘోర ఘటనపైన సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ పాత పోక్సో కేసుకు ఈ దాడికి అసలు సంబంధం ఏంటి, నిందితుడు ముందే ప్లాన్ చేసుకొని కత్తెరతో వచ్చాడా అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో దుగ్గవానిపాలెం పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా ఉద్రిక్తత, అదేవిధంగా భయాందోళన నెలకొన్నాయి. ఒక యువతిని ఇలా అక్కడ బయట అందరూ చూస్తుండగానే పబ్లిక్ ప్లేస్లో ఇంత దారుణమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డటువంటి ఆ యువకుడిని శిక్షించాలంటూ కూడా చెప్తున్నారు. అయితే మనకు అందుతున్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారం ఆ దాడి చేసినటువంటి యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అక్కడ ప్లాన్ ప్రకారమే ఈ యువతిని హత్య చేయడానికే ఆ కత్తెర తీసుకువచ్చాడా, లేకుంటే వేరే ఏదైనా కారణం చేత అతను తీసుకుపోతున్న క్రమంలో జరిగినటువంటి ఈ పెనుగులాటల ఉద్రిక్త పరిస్థితుల్లో దాంతో ఆ యొక్క అమ్మాయి గొంతుపై కోసాడా ఇంత దారుణంగా అనేది దర్యాప్తులో తేలేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అండ్ అలాగే ఈ యొక్క ఘటన తర్వాత తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ యువతి కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మనము కొన్ని కారణాల చేత యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఆ వీడియో మనం ప్లే చేయలేకపోతున్నాం, కానీ ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అనేది ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను జాబ్ కోసమని వైజాగ్ వచ్చాను. దారిలో కలిశాడు. ఏం పేరు అబ్బాయి పేరు? దల్లి చందు సాయి. దల్లి చందు సాయి. వాడి మీద పోక్సో కేసు ఉంది. ఇంతకు ముందు నా వీడియోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసాడని పోక్సో కేసు పెట్టాడు. కలిసి మాట్లాడతానని చెప్తే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసారు. కేసు ఉన్నప్పుడు రిస్క్ అవుతుందని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. మా పోలీసులకు ఫోన్ చేశారు తుని. వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పాను జాబ్ రూమ్ లోకి తీసుకెళ్లి వీళ్ళు ఎవరు లేనప్పుడు కత్తిరితో పొడి చేశాడు. సో అది అమ్మాయి గతంలో తనని ఇలానే బ్లాక్మెయిల్ చేస్తూ అంటే ఆ ఫోటోలు తీసి రకరకాలుగా వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడే తను కంప్లైంట్ చేసింది. అప్పుడే పోక్సో కేసు కూడా నమోదైంది యువకుడి మీద. అప్పటి నుంచి తీవ్ర కక్ష పెట్టుకున్నటువంటి ఆ యువకుడు ఈ అమ్మాయి పైన, యువతి పైన నా మీద కేసు పెడతామని, దాని గురించి మాట్లాడుకుందామని తనను పిలిచి ఈ రకంగా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటన విశాఖపట్నంలో ఒకసారిగా కలకలం రేపింది.